నమస్తే అండి. మీ పేరు? రమేష్ అండి, షెడ్యూల్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ జనరల్ సెక్రటరీని. సార్ ఈసారి సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పోటీ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ బోండం అమ్మ గారు పోటీ చేస్తారని చెప్పేసి ఉంది. సో ఇద్దరి మధ్యలో పోటీ అనేది చాలా గట్టిగా ఉంటుంది, తీవ్రంగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. బోండం అమ్మ గారిని తట్టుకొని శ్రీనివాసరావు గారు నిలబడగలుగుతారు? నిలబడగలరండి. ఎందుకంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారి దగ్గర మనం వెళ్ళి సమస్య ఏదైనా వివరించామంటే దాని దగ్గరే ఉండి పరిష్కారం చేసే సత్తా ఆయనకు ఉంది. సమస్యల విషయంలో అవగాహన ఉంది. ఆ డివిజన్లో ఏమేమి కావాలో కూడా అతను పరిష్కారం తొందరగా చేస్తారు. అది ఇమీడియట్గా జరుగుతుంది. అదిను మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో పలు దశల అంచెలంచెలుగా నాడు నేడు కావచ్చు, ఇంకా అమ్మఒడి, ఫీజు రింబర్స్మెంట్, మళ్ళీ స్కూల్ కాలేజీ వాళ్ళ విషయంలో కూడా చాలా పారదర్శకంగా తెల్ల పేపర్లాగా ఎవరికేమేమి కావాలన్నీ అడిగినన్ని దయచేస్తున్నారు. అలాగే మన దేశం నుంచి కూడా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది చదువు విషయంలో. ఎందుకంటే ఆయన చేసిన గొప్పతనం అది. చదువు అనేది నెంబర్ వన్గా చేశారు. దేశంలోనే నెంబర్ వన్గా రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండగలుగుతుంది. ఒకప్పుడు కేరళ చెప్పుకునేవాళ్ళు, దాన్ని మించిపోయి మనం దాటామని మేము భావిస్తున్నాం. ఆ పథకాలు ఇంకా ప్రతి ఒక్కటి మహిళలకే కానీ ఏదైనా కానీ ఆయన అందించే పథకాలు, ఈయన చేసేది ఆయన అనుగుణంగా నడుస్తున్నాడు. మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా సమయానుగుణంగా మన కేంద్రం మన రాష్ట్రంలో ఏమేమి పథకాలు ఉన్నాయో అవన్నీ విస్తరిస్తూ ఏమేమి అందుతున్నాయా లేదా ప్రతిదీ జనాలను వచ్చి వాళ్ళని చూసుకోవటం, అవన్నీ కరెక్ట్గా ఈయన ఇన్ఛార్జ్ అయిన దగ్గర నుంచి ఎవరెవరిని కలవాలి, ఏంటి, ఈ ఏరియాలో ఏమేమి కావాలి, ఏ డివిజన్లో ఏం మిస్ అయింది అని క్షుణ్ణంగా పరిశీలించి వాటి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నారు. అందువల్ల నేను ఎక్కువ మెజారిటీ వస్తుందని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు? నా పేరు శ్రీ వెంకటేశ్వరరావు. సార్ ఈసారి సెంట్రల్ నుంచి వెల్లంపల్లి గారు నిలబడుతున్నారు. వెల్లంపల్లి గారికి ఎందుకు ఇక్కడ ప్రజలు ఓటేయాలంటే ఏం చెప్తారు మీరు? వెల్లంపల్లి గారికి ఎందుకు ఓటేయాలంటే వెల్లంపల్లి గారు వెస్ట్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి చాలా గొప్పది. దాన్ని చూసి ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు వాళ్ళంతటా వాళ్ళే స్వయంగా వచ్చి ఓటేసానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఆయన ఎక్కడ నిలబడ్డా ఎవరిని కూడా పలకరిస్తూ నవ్వుతూ ఆయన పలకరింపే ఒక వజ్రాయుధం లాంటిది. ఆయన చూసి ఎవరైనా సరే ఒక్కసారి ఆయనతో టచ్లోకి వస్తే మరి ఎప్పుడు కూడా మర్చిపోలేరు. ఆయన కూడా ఆయనతో ప్రయాణం చేసేవారిని ఎవరికి కూడా ఏది కావాలన్నా చేసి పెడతాడు అవకాశం ఉన్నంత వరకు. చాలా గొప్ప వ్యక్తి. ఆయన వెస్ట్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి చూస్తే ఎవరు కూడా ఇప్పుడు ఇక్కడున్న సమస్యలు ఏంటి, వెల్లంపల్లి గారు వస్తే అవి తీరుస్తారా? ఇక్కడున్న సమస్యలు మనం చూస్తున్నాం. ఇప్పటికే గడప గడప ప్రోగ్రాంలో ప్రతి వాళ్ళు చెప్పిన సమస్యకి 100కి 90% తీరుస్తున్నారు. ఒక దోమల విషయంలో కానీ, నీటి పంపుల విషయంలో కానీ, లేకపోతే మురుగు కాలువల విషయంలో కానీ ఇప్పటికే ఆయన నా గడప గడప తిరుగుతున్న ప్రయత్నంలో ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ని ఆ రోజే రెక్టిఫై చేస్తున్నారు. అది మీరు కూడా చూడొచ్చు, పేపర్లో కూడా వస్తుంది ప్రతిరోజు. సో వెల్లంపల్లి గారి గురించి ప్రత్యేకంగా మిగిలిన రాజకీయ నాయకులకి వెల్లంపల్లి గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? వెల్లంపల్లి గారు అనేది ఒక స్పెషల్ వ్యక్తి. ఆయన ఎవరిని కూడా ప్రతి ఓటర్ని అభిమానంగా చూసుకుంటాడు, అభిమానంగా పిలుస్తాడు, అభిమానంగా వారి చెప్పిన సమస్యని అప్పుడే వారి ముందే రెక్టిఫై చేసేదానికి ప్రయత్నం చేస్తాడు. సో మొత్తానికి అయితే ఇక్కడ గెలిచే అవకాశం ఉందంటారు? తప్పకుండా 110% గెలుస్తారు ఆయన. ఇప్పటికే ప్రజల్లో చాలా స్పందన ఉంది. ఆయన అంటే ప్రతి ఒక్కళ్ళు అభిమానంతో ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. మీ పేరు? శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారండి? టెంపరీ పని చేస్తున్నాం. సార్ ఇక్కడ వెల్లంపల్లి గారు ఫస్ట్ టైం నిలబడుతున్నారు సెంట్రల్ నుంచి. ఆయన గురించి మీ అభిప్రాయం ఎలా ఉంది? ఆయన ఇక్కడ గెలిచే అవకాశం ఉందంటారా? సార్ గెలిచే అవకాశం ఉంది. ఇన్ని ఇస్తున్నాడు జగనాన్న గారు. అంటే అందరికి గెలవాలనే హ్యాపీగా ఉండాలని. ఇప్పుడు ఆయన గురించి మీకు తెలిసిన కొన్ని మాటలు ఏంటి? వెల్లంపల్లి గారి గురించి శ్రీనివాస్ గారు అంటే మంచిగా చూస్తున్నారు కాబట్టి ఆయన గెలిపిస్తారని. అంటే ఆయన ఆల్రెడీ పశ్చిమంలో చేసి ఉన్నారు కదా, సో అక్కడ అభివృద్ధి పనులు చేశారా, చేయకుండా ఉన్నారా అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు చెప్తా ఉంటారు కదా, ఎలాంటి వ్యక్తి ఏందనేది. వ్యక్తి మంచివాడే, చేస్తాడు. సో ఆయన అయితే మీకు వెల్లంపల్లి గారు ఇక్కడ సెంట్రల్లో గెలిస్తే బాగుంటుందని మీకు అయితే నమ్మకం ఉంది? నమ్మకం ఉంది, గెలిస్తే నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. నమస్తే అండి. మీ పేరు? నా పేరు నరహరిశెట్టి జ్యోతి, బెజవాడ బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, అడ్వకేట్. ఇప్పుడు ఫస్ట్ టైం సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నిలబడుతున్నారు.
సో ఇక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా బోండమ్మ గారిని తట్టుకొని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలుస్తారంటారు? 100% గెలుస్తారండి. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు ఎవరు తీర్చలేదు. అది ఒక్క మా వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నయ్యే క్లియర్ చేయగలరు. ఎట్ ఐ టైం క్లియర్ చేస్తారు. ప్రతి ఇంటికి వెళ్తున్నారు, ఎక్కడెక్కడైతే సమస్య ఉందో అక్కడికే ఫోనులు చేసి ప్రాబ్లం క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడు గడప గడపలోనే ఆయన క్లియర్ చేస్తున్నారంటే ఆయన ఎమ్మెల్యే అయ్యాక ఇంకెంత క్లియర్ చేస్తారో ప్రజలే ఆలోచించుకోండి. ఇప్పుడు గడప గడపకి వెళ్ళి ప్రతి సమస్య, కార్పొరేషన్ సమస్య కానీ, కాలువ సమస్య కానీ, దోమల సమస్య కానీ అక్కడికక్కడే ఫోన్ చేసి కార్పొరేషన్ వాళ్ళు పిలిపించి క్లియర్ చేయించిన మనిషి రేపు గెలిస్తే ఈ సెంట్రల్ అంతా ఒక ఉద్యానవనంలాగా ఉంటుంది. అంటే మనం రూపురేఖలన్నీ మారిపోతాయి. అంత గొప్పగా డెవలప్మెంట్ చేస్తాడు వెల్లంపల్లి అన్నయ్య. వెస్ట్ కాన్స్టిట్యూషన్లో ఎంతైతే డెవలప్ చేశాడో దానికి రెండింతలు ఈ సెంట్రల్ని డెవలప్ చేస్తారని మాకు నమ్మకం ఉంది వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నయ్య గారి మీద. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి గురించి వ్యక్తిత్వంగా చెప్పాలంటే ఏమని చెప్తారు? వ్యక్తిగతంగా అంటే ఆయన ఒక మంచి వ్యక్తి. చిన్నప్పటి నుంచి మంచి భావాలు, ప్రజలకు ఏదో చెయ్యాలని ఆయన తపంతో ఈ పాలిటిక్స్కి వచ్చారు. అలాగే ఆయన నిలబెట్టుకున్నారు. సో మొత్తానికి అయితే ఇక్కడ ఖచ్చితంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలుస్తారంటారు? వెల్లంపల్లి గారు గెలుస్తారు. మనకి డెవలప్మెంట్ కావాలి, ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు ఎవరు ఏం చేయలే. ఆయన వల్ల డెవలప్మెంట్ జరిగిద్ది. ఎందుకంటే మీరు వెస్ట్ కాన్స్టిట్యూషన్ తీసుకోండి, ఎంత డెవలప్మెంట్, రోడ్లు వేసారా, స్ట్రీట్ లైట్స్ పెట్టారా, వాటర్ ప్రాబ్లం ఉన్న నిమిషాల మీద తేల్చారు, డ్రైనేజీ సమస్యలు ఉన్నా తేల్చారు. అలాగే ఇక్కడ కూడా ఏ సమస్యలు ఉన్నా నిమిషాల మీద చేస్తారు. అది గడప గడపకు కూడా వచ్చిన ప్రజలకి తెలుసు, చూశారు. కాబట్టి వాళ్ళు కూడా మాకు వెల్లంపల్లి గారు చేస్తారని మాకు నమ్మకం ఉందని వాళ్ళంతటి వాళ్ళే చెప్తున్నారు. మేము వెల్లంపల్లికే ఓటేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి గడపడకి వెళ్తే అదే చెప్తున్నారు. మాకు ఇలా సమస్యలు ఉన్నాయన్నా, నువ్వు తీర్చాలంటే అమ్మ నేను తీరుస్తాను, మీకు ఎప్పుడూ అందుబాటులో ఉన్నానని ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు. అలాగే మన్నయ్య చెప్పాడంటే చేసి చూపిస్తారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, మాది 32వ డివిజన్ అండి. నా పేరు దొడ్డి స్వరూప. మాకు సంక్షేమ పథకాలన్నీ ఇచ్చారండి సారు. ఇప్పుడు సారే రావాలని మా ఎందుకు వెల్లంపల్లి గారే రావాలనుకుంటున్నారు మీరు? అంటే ఆయన అందరు చేసే పనులు చేసే వ్యక్తి అండి. మంచి పనులు చేస్తారు. ఎవరన్నా పేదవాళ్ళకి సహాయం చేయటం కానీ, గబుక్కున నేను ఉన్నానని రావడం కానీ చేస్తారండి. అందుకని వెల్లంపల్లి గారు రావాలనుకుంటున్నాం అండి. పేదలను పట్టించుకుంటారా? పట్టించుకుంటారు సార్. అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ పట్టించుకోకుండా ఉండడం అలాంటి? అదేం లేదయ్యా, ఎన్నికలు అయినా పట్టించుకుంటారు, ఎప్పుడు ఎన్నికలు లేకపోయినా పట్టించుకున్నారయ్యా. అది ఇప్పుడు ఆయన అంతకుముందు పశ్చిమలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు కదా, అక్కడి ప్రజలు ఈయన పైన సంతృప్తిగా ఉన్నారు? ఉన్నారయ్యా, ఎవరిని అడిగినా చెప్తున్నారు వెల్లంపల్లి సార్ మంచోరని. అయ్యా అంటే ఇక్కడికి రావడం వల్ల మెయిన్ గా ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఈయన రావడం వల్ల అవి తీరుతాయని మీరేమనుకుంటున్నారు? ఇక్కడ ముఖ్యంగా ఉన్న సమస్యలు ఏంటి అసలు? ఇక్కడ అయ్యే డ్రైనేజీ ప్రాములు, రోడ్లు ప్రాములు అన్నీ సరి చేస్తారు. అయ్యి వెల్లంపల్లి గారు రావడం వల్ల మాకు మంచి జరిగిద్ది అయ్యా. అది. నమస్తే అమ్మా, మీ పేరు? తోట భువనేశ్వరి. వెల్లంపల్లి గారి గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచి వ్యక్తి అండి, అన్నీ చేస్తారు, అన్నీ చేస్తామని మాట ఇచ్చారండి. అంటే ఆయన మాట ఇస్తే నిలబడే వ్యక్తి? నిలబడే వ్యక్తి, చేస్తారు. ముందు 1 టౌన్లో చేశారంట, అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, బాగా చేస్తారు సార్ గారు అని చెప్పారు. అంటే 1 టౌన్ ప్రజలు చెప్పారా ఈయన బాగా? చెప్పారు. నేను 1 టౌన్ సరుకులకి వెళ్తా ఉంటాను, నేను టిఫిన్ వేస్తాను, అక్కడ వాళ్ళు చెప్పారండి బాగా చేస్తారు. ఇప్పుడు మీ డివిజన్కి వచ్చారంటగా అన్నారు. అవును, మా డివిజన్కి వచ్చారంటే బాగా చేస్తారు, మీకు ఏ సహాయం కావాలంటే చేస్తారు అన్నారు. నాకు పెన్షన్ కూడా డోర్ టు డోర్ వస్తుందని. జగన్ అన్నే రావాలి, వెల్లంపల్లి గారే రావాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే.